ఏదో మాట్లాడుతున్నా నేను అన్న. ఈ దీక్ష కేవలం నా ఒక్క స్వార్థమే కాదన్న, యావత్ తెలుగు వాళ్ళ తరపుకెళ్ళి నేనే కూర్చున్నాను, యావత్ కామన్ మ్యాన్ల తరపుకెళ్ళి కూడా నేనే అడుగుతున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 అది త్వరలో స్టార్ట్ అవుతుంది. తెలుగు బిగ్ బాస్ ఎవరు పాల్గొనాలి? మన ఆంధ్ర, మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళు పాల్గొనాలి. చూసేది ఎవరు? మన తెలుగు వాళ్ళే కదా. రేటింగ్ ఎవరు? మన తెలుగు వాళ్ళ ద్వారానే. మనీ ఎట్లా వస్తుంది? మన తెలుగు వాళ్ళ ద్వారానే కదా. సొమ్ము ఒక్కరికి సోకు ఒక్కరిది అవుతుంది. అంటే మన తెలుగు బిగ్ బాస్లోకి హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు వచ్చేసి ఇందులో పోటీపడి మన ఆంధ్ర, మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళ మనీ తీసుకుపోతున్నారు. ఇది దీనికి వ్యతిరేకం. నేను ప్రధానంగా ఇక్కడ రాసా ప్రధానంగా దీన్ని ఖచ్చితంగా నేను ఒక్కనే కాదు, యావత్ సినిమా ఇండస్ట్రీ వ్యతిరేకించాలి, యావత్ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు వాళ్ళందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన అమ్మ నాన్న ఆస్తి మనమే తినాలి, పక్కింటోడు తింటాడంటే కుదరదు కదా. అందు గురించి మన తెలుగు బిగ్ బాస్లో మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఒకటి. రెండోది, ప్రతి సీజన్లో కామన్ మ్యాన్కి అవకాశం ఇవ్వాలి. అలా అని చెప్పి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఇచ్చాం కదా, రైతు బిడ్డ అని చెప్పి ప్రజలకి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి బయటకు వచ్చాక ఏమి చేయకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుంటూ బాగా సంపాదించావు. మరి నువ్వేం చేస్తావు ప్రజలకి? అది చెప్పు. నువ్వు కూడా వచ్చి బయటకు వచ్చి బెట్టింగ్ ప్రమోషన్ చేస్తావా? వాస్తవంగా బిగ్ బాస్ ఒక మంచి అవకాశం ఇచ్చింది మన రైతు బిడ్డకి. నేను కూడా ప్రధానంగా 75% ఫైట్ చేసి గెలిపించిన, 75% ప్రత్యేకంగా పరోక్షంగా. కానీ మనం గెలిపించడం వరకే మన బాధ్యత. ఆయన లైఫ్ లాంగ్ మనం ఆయన్ని ఫాలో కాం కదా. ఆయన ఒక హామీ ఇచ్చిండు, నేను కూడా ఆ హామీకే నాలో ఉత్సాహం పొంగి తోటి రైతులు నిజమే కదా, తోటి రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి పంచిపెట్టాడు అని చెప్పి నేను కూడా అనుకున్నాను. కానీ ఆయన మనోడు మాట తప్పిండు, నేను దానికి మనం ఏం చేయలేం కదా. అది ఖచ్చితంగా నేను అది కూడా ఖండిస్తున్నాను. ఏదైతే చెప్పింది ఖచ్చితంగా మనిషి అనేవాడు, మానవత్వం ఉన్నవాడు చెప్పిందే చేయాలి, చేసేదే చెప్పాలి భయ. అది అందు గురించి మనోడు మాట తప్పిండు, దాన్ని నేను ఖండిస్తున్నా ఒకటి. రెండోది బెట్టింగ్ యాప్, దాన్ని కూడా నేను ఖండిస్తాను, దాన్ని కూడా వ్యతిరేకిస్తాను. నేను ఒక్కనే కాదు, యావత్ తెలుగు వాళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి ఖచ్చితంగా వారిని ఇస్తే మరోసారి తప్పు చేయరు ఎవరైనా కానీ. అది అయితే మనోడు చెప్పింది నేను ఖచ్చితంగా చేస్తా. చేయకపోతే హైదరాబాద్ యూసుఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ పైన పోతుంది, భగత్ సింగ్ పూర్ తీసుకుని ఇవ్వండి. నాకు వచ్చిన ప్రతి పైసా కూలి బిడ్డలకి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. మినిమం డిగ్రీ మీ ద్వారా నాది ఒక డైలాగ్ ఫేమస్ అయింది కదా, మినిమం డిగ్రీ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. ఏదో నేను కూలి బిడ్డని నాకు 500, 1000 రూపాయలు నా ఫోన్పే నెంబర్ కొడతా, నేను బీర్ తింటా, బిర్యానీ తాగుతా, తమాషా ఎంజాయ్ చేస్తా, దానికి కాదు తెలిసేది. చదువు కూలి బిడ్డలు ఎవరైతే కేజీ పీజీ మినిమం డిగ్రీ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్లో ఓన్లీ ఈ వచ్చిన డబ్బులు ఒకటే కాదు, నేను చనిపోయే వరకు, నేను చనిపోయిన తర్వాత కూడా ట్రస్ట్ నడిచే విధంగా దానికి ఒక టీం ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా ఆడతా. ఇప్పుడు ఇంతకుముందు పోయిన వాళ్ళు ఆడారు, భవిష్యత్తులో పోయే వాళ్ళు కూడా ఆడతారు. వాళ్ళు ఏం పైనుంచి ఆకాశం నుంచి, చంద్రలోకం నుంచి, సూర్యలోకం నుంచి, దేవలోకం నుంచి ఏం రారు కదా. మనం అందరూ భూలోకం నుంచే పోతారు కదా. వాళ్ళు ఇంకా అవన్నీ బయలుదేరుకోరు. నేను నాటుకోడి అది చూస్తానికి అందంగా ఉండొచ్చు, పోటీ పట్టేప్పుడు ఏది ఏమంటే అది చేస్తా. తినమంటే తింటా, పండమంటే పంతా, పొరలమంటే పొర్లుతా, పాట పాడమంటే పాట పాడతా, ఆట ఆడమంటే ఆట ఆడతా, ఏది చేయమంటే అది చేస్తా. తగ్గేదేలే. అల్లు అర్జున్ గారు రియల్ పుష్ప పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెడుతున్నారు, కోర్టుకు పంపిస్తున్నారు. నువ్వు మళ్ళా ఒకసారి గంట తీసుకో, నువ్వు కూలి బిడ్డ అని చెప్పి మాకు కూడా నా గురించి తెలియక తీసుకొని పోయిన తర్వాత ఆడ తెలిసింది అమ్మ లేదు, నాన్న లేదు, ఆస్తి లేదు అంత చెప్పేసి ఏడ్స్తే ఓకే. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదురా, మా చేతులు కూడా లేదు. అది మాకు జాబ్ ఇచ్చేది ఎందుకు? మేము జాబ్ చేసి పోలీసు బట్టలు వేసేది ఎందుకే? శాంతి భద్రతలు. నువ్వు ఆడ కూర్చుని అనుకో, పబ్లిక్ జమ అవుతారు, తాగోడు ఓడ రాయేస్తాడు, నీ తలకాయ పడుతుంది. దానికి ఎవరు రెస్పాన్స్ ఎవరు? మాకే వస్తుంది కదా. అందు గురించి రోజు ఒక గంట చేసుకో. గంట ఎక్కువ చేస్తే మాత్రం తీసుకుపోయి చర్చలు కూడా జైలు కేసు పెట్టేసి, ఇప్పుడు ఓన్లీ పిటి కేసు వేస్తున్నాం. అప్పుడు భార్య చేస్తాం, భార్య చేసిన తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత వదిలిపెడతాం. ఇక నీకు అప్పుడు ఏ లొల్లు ఉండదు కదా. ఒక గంట చేసుకో, గంట ఎక్కువ చేస్తే మాత్రం
మా వాళ్ళు సింగిల్ డ్రెస్లో సివిల్గా తిరుగుతారు, సింగిల్గా వస్తారు. నేను కొంచెం పట్టుకుంటాను. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో నాగార్జున గారు చూస్తే ఏం చెప్తావు? నాగార్జున గారికి, బిగ్ బాస్ టీంకి, నాగార్జున గారు, బిగ్ బాస్ గారు మీకు చేతులు ఇచ్చి యావత్ తెలుగు వాళ్ళ తరపుకి వెళ్ళి, యావత్ లిమిటెడ్ తరపుకి మీకు రిక్వెస్ట్ చేస్తాను. మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇవ్వండి. కామన్ మ్యాన్లో కూడా అవకాశం ఇవ్వండి. ఆ కామన్ మ్యాన్లో నాకు కూడా అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఒక కూలి బిడ్డగా, ఒక కామన్ మ్యాన్గా, ఒక సినిమా యాక్టర్గా కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఒక చిన్న అవకాశం ఇవ్వాలని చెప్పేసి చేతులు ఎత్తి మొక్కుతున్నాను.